కార్తీక సోమవార వ్రతం. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులు ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతనిధి 6 రకాలుగా ఉంది. మొదటిది ఉపవాసం. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. రెండవది ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం కానీ పలహారం కానీ స్వీకరించాలి. నాలుగవది అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం. ఐదవది స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. ఆరవది తిలదానం. మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని వ్యాఖ్యానము. ఈ వ్రతం ఆచరించుట వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాన్నిధ్యాన్ని పొందుతారు.